ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేసే అన్ని చోట్ల సేనాని స్వయంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు మంగళగిరి నుంచి గొల్లప్రోలుకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. తొలి రోజు పురోహితిగా అమ్మవారిని దర్శించుకొని అనంతరం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బషీర్ బీబీ దర్గా దర్శనం చేసుకున్న అనంతరం క్రైస్తవ మత పెద్దలతో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం వారాహి మీద నుంచి బహిరంగ సభకు వెళతారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జనసేన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రేపటి నుంచి జనసేన అధినేత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. గెలిపే లక్ష్యంగా ఆయన పర్యటనలో ఉండబోతున్నాయి. పిఠాపురం నుంచి ఆయన తన పర్యటనలను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. శివ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి 3 రోజులు, ఏదైతే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజుల పాటు 30, 31, 1 ఈ 3 రోజుల పాటు బిజీ షెడ్యూల్తో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ ప్రకటన నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల జోరంతా కూడా పిఠాపురం వైపు ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలన్నీ కొంత వేడెక్కిన పరిస్థితులు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా ఫలితం ఉండబోతోంది, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. 3 రోజుల షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉన్న పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి చేరుకోవడం, అటు తర్వాత పురోహితిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఆ తర్వాత వారాహి వాహనానికి కూడా ఇక్కడ పూజలు కూడా నిర్వహించిన తర్వాత ఏదైతే పొన్నాడ గ్రామంలో కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో బషీర్ బీబీ దర్గా దగ్గర కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసిన తర్వాత రేపు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్లో బహిరంగ సభ కూడా ముఖ్యంగా 4:30 నుంచి 6:30 వరకు 2 గంటల పాటు ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర మీదుగా ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే తొలిసారి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి జన సైనికులు అయితేనో పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఎక్కడ నిమిషం కూడా తీరిక లేకుండా పూర్తి స్థాయిలో తన షెడ్యూల్ను కూడా ఖరారు చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గానికి తాను ఏం చేయబోతున్నాను, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి తాను తీసుకున్న నిర్ణయాలేంటి, లేదా పిఠాపురం నియోజకవర్గంలో తన గెలుపు ఎలా ఉండబోతోంది, లేదా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ యంత్రాంగం మొత్తం కూడా తనను ఓడించేందుకు కుటిల యత్నాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, లేదంటే గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పన్నాగాలను ఎలా తిప్పికొట్టాలి, వీటన్నిటికీ కూడా రాబోయే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా దిశానిర్దేశం ఏదైతే పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ శ్రేణులకు కూడా సమావేశాలు, అంతర్గత సమావేశాలు పూర్తి స్థాయిలో గ్రామ మండల వార్డు అలాగే పట్టణ స్థాయి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేతలందరికీ తన అనుచర గణానికి తన బలగానికి పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేసి వైసీపీ పన్నాగాల్ని తిప్పికొట్టడం, ఇక్కడ వైసీపీ యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో మాజీ మంత్రుల్ని అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల్ని అలాగే పిఠాపురం నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా మోహరించి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు చాలా పన్నాగాలు ఇప్పటికే పన్నిన పరిస్థితులు ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని ఒక మహిళా అభ్యర్థిని తొలుత ఏదైతే వంగా గీతని పవన్ కళ్యాణ్పై నిలబెట్టిన పరిస్థితుల్లో వీటినన్నింటినీ ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టాలి, అలాగే నియోజకవర్గంలో గెలుపు సూత్రాలు ఏ విధంగా అవలంబించాలి, వీటన్నిటినీ పూర్తి స్థాయిలో జన సైనికులకి వీర్ల మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలకి పూర్తి స్థాయిలో ఒక జోష్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్
ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేయడం, తొలుత జనసేన అభ్యర్థులు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో అక్కడికి ఈ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకి స్వయంగా ఇక్కడి నుంచే ప్రచారానికి వెళ్ళడం, అటు తర్వాత పొత్తులో భాగంగా ఏదైతే టీడీపీ బీజేపీ శ్రేణులు పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన పిఠాపురం నుంచే చేస్తారు. ఉగాదికి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే తన ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో పాటు ఎన్నికల మే 13వ తేదీ ఎన్నికల సమయం వరకు అంటే 10వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే సమర శంఖం పూరించి పూర్తి స్థాయిలో విజయ దుందుబి మోగించడానికి విజయ వారాహి యాత్ర రేపటి నుంచి అయితే ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభించిపోయే యాత్ర పేరు కూడా విజయ వారాహి యాత్ర. వారాహి యాత్రతో ప్రారంభించే దీనికోసం ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనో ఆ శ్రేణులు అయితేనో సీనియర్ నేతలందరూ భారీగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఇప్పటికే గజమాలతో ఆయనకి స్వాగతం చెప్పడానికి పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతటా కూడా ఆయన రాక కోసం ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే విజయం మీదే, విజయం కోసం మేము అంతా సిద్ధం అని కూడా ప్రస్తుతం ప్రకటిస్తూ ఎటువంటి యుద్ధానికైనా మేము రెడీ అంటూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి, సమావేశాలకు సంబంధించి, సభలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ నాయకుడు ఇక్కడ పోటీలో నిలబడిన తర్వాత అందరిలోనే కొత్త ఆనందం, కొత్త సంతోషం నెలకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతేనో, ఆయన అభిమానులు అయితేనో, పార్టీ కార్యకర్తలు అయితేనో కొంతమంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి గెలుపునిచ్చి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వందాతనమైన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధులై ప్రస్తుతం మనతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక రేపు షెడ్యూల్ కూడా ప్రకటన వచ్చింది. ఏ విధంగా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్గా అభిమానులుగా, కార్యకర్తలుగా, నేతలుగా, నియోజకవర్గ ప్రజలుగా ఆయన గెలుపు కోసం మేము గెలుపు ఆల్రెడీ డిసైడ్ చేశారని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు? మీ పవన్ కళ్యాణ్ని రేపు ఆయనకి స్వాగత సత్కారాలు ఏంటి, ఏర్పాట్లు ఏంటి, ఏం చెప్పండి. పిఠాపురం ఓన్లీ జనసేన శ్రేణులే కదండి, పిఠాపురం ప్రజానీకం అంతా ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రానే వచ్చింది. అది రేపటికి చేరింది. పవన్ కళ్యాణ్ గారు రాకని రేపు లైవ్లో మీరే చూద్దరు. కానీ ప్రజానీకం అందరూ కూడా ఆయనకి ఎంత స్వాగత సత్కారాలు అందిస్తారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రకటించిన రోజే గెలుపు ఖాయమైపోయింది. కాకపోతే ఇక్కడి నుంచి పిఠాపురం యొక్క స్పెషల్ చూపించాలి కాబట్టి ఆయనకి 1,00,000 ఓట్ల మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి అనే ఉద్దేశంతో మా జనశ్రేణులందరూ కూడా మేము రెడీగా ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము. కానీ మమ్మల్ని మించి వైసీపీ నాయకులు వాళ్ళు ఏ విధంగా కుట్రలు పన్నాలా అనే ఉద్దేశంతో అన్ని రకాలుగాను రెడీగా ఉన్నారు. మేము కూడా మా జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా దాన్ని తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నామండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ అయితే ఖాయం. ఇది మేము చెప్తున్న మాట కాదండి, ప్రజానీకం చెప్తున్న మాట. చాలామంది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇక్కడ కాపు కులం ఎక్కువగా ఉంది కాబట్టి పిఠాపురం నుంచి పోటీకి ఎన్నుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని. కానీ అది వాస్తవం కాదండి. వాస్తవం ప్రజలే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాపు కులమే కాదండి, రెల్లి కులం ఉంది, మత్స్యకారులు ఉన్నారు, అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, వాడబల్జీలు ఉన్నారు, అనేక రకాల కుల సమూహమే పిఠాపురం నియోజకవర్గం అండి. వారందరూ కూడా ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గమే. మేమందరం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే మా ఓటు. మేము ఎటువంటి ప్రలోభాలకి లొంగము అని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా నష్టపోయాం. కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి తీసేసుకుంటాం, వాళ్ళు ఎటువంటి ఆశలు చూపించినా తీసేసుకుంటాం. కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేసి మా ప్రజా నాయకుడిని గెలిపించుకుంటామని ప్రజల యొక్క ఉద్దేశంలో ఉన్నారు. మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ రేపు రావడం పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కుక్కటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి రేపు ఇక్కడ ఉన్నటువంటి పురోహితికాదేవి ఏదైతే శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పిలువబడేటటువంటి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. చాలా అతి పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రంగా శక్తిపీఠం, 10వ శక్తిపీఠంగా అమ్మవారి ప్రతిరూపం పురోహితికాదేవి ఇక్కడ కొలువై ఉన్న నేపథ్యంలో అలాగే శ్రీవల్లభ స్వామి సంస్థానం కూడా ఇక్కడ ఉండడం, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పిఠాపురం కేంద్రంగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఏదైతే కుక్కటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంతంలోనే ఆ ప్రాంగణంలోనే పురోహితిగా అమ్మవారు పాదగయ క్షేత్రంగా పిలిచేటటువంటి ఈ క్షేత్రంలో పురోహితిగా అమ్మవారికి రేపు మధ్యాహ్నం 12:30 తర్వాత
ఏదైతే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇక్కడ విశేష పూజలు అమ్మవారికి నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి వారాహి వాహనం ఏదైతే ఇక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చే టైంకే ఇక్కడికి చేరుకుంటుంది, దానికి కూడా విశేష పూజలు. ఎందుకంటే దాని మీదే వారాహి విజయయాత్ర అన్నది రేపటి నుంచి కొనసాగించే నేపథ్యంలో మరి కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనో నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. రేపు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, నియోజకవర్గంలో రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు ఇప్పటికే ఎటువంటి ఆలోచనలు చేసి ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం పొడమి పులకించబోతుంది రేపు. అంత గొప్ప మహోన్నతుడు మేమందరూ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న మా దైవం రేపు మా ముందుకు రాబోతుంది. రేపు మధ్యాహ్నం వారాహి విజయోత్సవం ప్రారంభం కానుంది. రేపటి నుండి 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. ఈ విధంగా పిఠాపురం పాదిగయ దక్షిణ కాశీగా పిలువబడే పాదిగయ పుణ్యక్షేత్రంలో సంవత్సరానికి ఒకసారే మహాశివరాత్రి జరుగుతుంది. అది ఎంతో వైకుంఠంగా వైభవంగా జరుగుతుంది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రావడంతో ప్రతిరోజు మహాశివరాత్రిగానే ప్రజలందరూ జరుపుకుంటారని మీకు మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఎంత మహోన్నతుడికి ఓటేసే భాగ్యం జనాలకి ఈరోజు కలిగింది. ఆయన వస్తున్నారు. మొదటిసారిగా వారాహి విజయయాత్ర మొదటిసారిగా ప్రారంభించినప్పుడు ఆయన జనసేన పార్టీ ప్రచారంకు మొదటిసారిగా పిఠాపురం వచ్చారు. రెండోసారిగా ఆయన ఎమ్మెల్యేగా టికెట్ పొంది ఈరోజు విజయానికి ఆయన వారాహి మీద వచ్చాడు. మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వారాహి మీద పిఠాపురం నియోజకవర్గం వస్తారు. ప్రత్యర్థులందరూ పిచ్చెక్కిపోయే విధంగా వారాహి విజయోత్సవం జరుగుతుంది. ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యర్థులందరూ పిచ్చెక్కిపోతారు. ఈరోజు వాళ్ళ నోటులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. కానీ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తన మనస్సాక్షిగా ప్రజలు అనుకుని తన కుటుంబీకులో ఒక వ్యక్తి రోజు వస్తున్నాడు, ఆయన గెలిపించాలనే ఒక గొప్ప ఆచరణలో ప్రజలందరూ ఉన్నారు. ఆయన అలాగే గెలిపిస్తారు. వారాహి విజయోత్సవాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన ఎంత వైభవంగా చేస్తారో, నిజంగా ఎమ్మెల్యే అయితే ఇంత ఇలా ఉంటుందా అనే జనాలు అనుకునే విధంగా, ముఖ్యంగా ప్రత్యర్థులు అనుకునే విధంగా జనాలందరూ ఆయనకి గొప్ప ఆహ్వానాన్ని పలుకుతారు. అలాంటి ఆహ్వానం చూసి ప్రజలందరూ పిచ్చెక్కిపోవాలి, జనాలందరూ ఎమ్మెల్యే అయిపోయారా అనే విధంగా ఆయనకు ఒక గొప్ప విన్నింగ్ సీట్ అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి మా ప్రజలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను ప్రత్యర్థులకు ఒకటే మాట చెప్తున్నాను. మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాతో స్నేహం నేను బ్రతికున్నంతకాలం, నాతో శత్రుత్వం ప్రత్యర్థి చచ్చిపోయే వరకు అని చెప్పారు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు, నన్ను ఎవరన్నా కాదనుకోలేమో కానీ నేను ఎవరిని కాదనుకోను అన్నారు. అలాగే మొన్నటిదాకా మా పార్టీలో ఉండి వెళ్ళిపోయిన కార్యకర్తల గురించి, నాయకుల గురించి నేను చెప్తున్నాను. ఆయన్ని మీరు వదిలేసుకున్నారు తప్ప మిమ్మల్ని ఆయన వదులుకోలేదు. శత్రువుని ప్రేమించే మనస్తత్వం కూడా మా అధ్యక్షుల వరకు ఉంది. అలాంటి మనస్తత్వం కాదనుకుని మీరు వెళ్ళిపోయారు. ఈరోజు మీరు నోటికి మీ ఓటును నమ్ముకునే పరిస్థితిగా మీరు ప్రత్యర్థిలో కలిశారు. మీరు ఒక నాయకుడికి మీకు ఒక పదవి అప్పచెప్పారంటే అది కేవలం ప్రజల కోసం పనిచేయమని మీకు నాయకత్వాన్ని ఇస్తారు. కానీ అది మీ అప్పుల కోసం, మీ ఆస్తుల కోసం కాపాడుకోవడం కోసం నాయకులుగా మీరు ఈరోజు వేరే ప్రత్యర్థుల్లోకి కలిసిపోవాల్సి వచ్చింది. మీరు ఒకసారి ఆలోచించుకుంటే, మీరు ముందు చెప్పినప్పుడు జనసేన పార్టీలో మీరు ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ మీరు రివైండ్ చేసుకుంటే, పార్టీకి మేము ఎంతో వెన్నుముక్కలుగా ఉన్నాము, పార్టీ అధినాయకులు ఇలాగా అలాగని చెప్పిన మీరే ఈరోజు అదే పార్టీ నాయకుని దూషిస్తున్నారు. అంటే కేవలం మీ యొక్క డబ్బు కోసం, మీ యొక్క వెనకాల ఆస్తులు సంపాదించుకోవడం కోసం, మీ వెనకాల ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీకున్న అక్రమాలన్నిటిని మీరు కాపు పుచ్చుకోవడం కోసమే ఇప్పుడు దాకా మీరు రాజకీయంలోకి వచ్చారు. ఈరోజు ప్రత్యర్థులతో కలిసి దాన్ని ఇంకా కూటమిగా ఏర్పరచుకుంటున్నారు. మీరు ఎన్ని కూటమిలు వేసినా ఇక్కడ నెగ్గడం అయితే జరగదు. ఇది అసలు ఎటువంటి అసంభవం. కాబట్టి జనసేన నాయకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. పిఠాపురం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చి ఆయన మాటల కోసం ఎండని కాదు ఏది లెక్క చేయకుండా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన గెలిపించి తీరుతాం. వారాహి విజయోత్సవానికి మేమందరూ స్వాగతం పలుకుతూ, వారాహి విజయోత్సవానికి మా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము జన సైనికులందరూ ఆయన వెనుకుంటూ, ఆయన షెడ్యూల్ అన్నింటినీ ఆయన వెనక మేము నిలబడుతూ విజయోత్సవానికి మరింత ఉత్సాహం కలిగించేలాగా ఆయన్ని మేము కాపాడుకుంటూ, ఆయనకు ఒక ఇలా ఉంటుంది. ఆయన నమ్ముకుని పిఠాపురంని ఆయన ఎన్నుకున్నారు మా అధ్యక్షులు వారు. అంత నమ్మకానికి మేము అందరూ వెన్నుముక్కగా నిలబడి ఆయనకు గొప్ప మెజారిటీ మేము అయితే ఇస్తాము. ఆయన గెలడం పక్క, మెజారిటీ ఇవ్వడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఆయన తొందరలోనే రాబోతున్నారు. జనాలందరూ ఎదురు చూసే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. రేపు ఈ జరిగే కార్యక్రమం అంతా ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరూ చేసుకుంటూ జన సైనికుల గలంతో ఆయన్ని ఆహ్వానిస్తూ వీర మహిళ గాజుల చప్పుడుతో గాజు గ్లాసుని ఇక్కడ బలపరుస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జనసేన.
ఏరియా పండుగ ఇప్పుడు వారాహి విజయయాత్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్కి మీరు ఏమిస్తారు? అందరికీ నమస్తే. ముఖ్యంగా మా నాయకుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నాను. నేను వీర మహిళల జాబితాలో జాయిన్ అయ్యాను. చెల్లి జాయిన్ చేసింది కోలాదుర్గ. ముఖ్యంగా మీ అందరికంటే ముందు గొప్ప విషయం చెప్పుకుంటున్నాను. మీ అందరికంటే ముందు నేను 2021లో జూబ్లీస్ 1కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. నేను మా పిఠాపురంలో మీరు ఎమ్మెల్యేగా నెగ్గుతారు అని ముందుగానే నేను విజన్ చెప్పి నేను ఆయన విష్ చేయడం జరిగింది. ఈరోజు నేను హైదరాబాద్లో విష్ చేశాను. ఈరోజు ఆయన మా మధ్యకు వస్తున్నారంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఆయన. ముఖ్యంగా నాకు ఇష్టమైన విషయం ఏంటంటే ఆయన వారాహి యాత్ర ఎక్కి మరి గుండె ధైర్యంతో ప్రతి మా పిఠాపురంలో ప్రతి ఊరు ప్రతి చోట కూడా ఆయన నిలబడ్డారంటే అదే ఆయన ధైర్యం. గెలుపుకి అదే ధైర్యం. ఏ ధైర్యం లేకుండా ఒక్కడు పక్కన ఎవరు లేకుండా సింగిల్గా ఆయన నిలబడి మా పిఠాపురం మండలంలో కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా అన్ని చోట్ల ఆయన తిరిగారు. అదే గుండె ధైర్యం. ఆయనకు ఓటమంటూ లేదు. ఇది నిజం. 2001 నుంచి కూడా ఇది నేను చాలని చేసి చెప్పుకున్నాను. నా గుండెల్లో ఉంది. ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నేను రావడం. నా గుండెల్లో అది త్వరలో నెరవేరే భాగ్యం వచ్చింది. యాళ్ల సుజాత నా పేరు. మరి ఇది ధన్యత, మాకు ఇచ్చిన సంతోషం, తట్టుకోలేని ఆనందం. నేను మరి ఈ 52 ఊర్లోనూ కూడా పాస్టర్ అమ్మని ప్రతి ఊర్లోని ప్రతి గుండెలో నేనున్నాను. ప్రతిపక్షం ఎన్ని కుయ్యక్తులు పనినా ఓట్లు నేను ప్రెస్ మీట్కి వచ్చాను. ఓట్లన్నీ జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న. మరి ఈరోజు యాళ్ల సుజాత ఇస్తున్న ఆనందము మా చుట్టాలు మా బంధువులు మొత్తం ఇక్కడి నుంచి నేను అదర్ స్టేట్స్ వరకు ప్రేయర్ చేస్తుంటాను. మరి మా చుట్టాల బంధువులు అందరూ కూడా ఎప్పుడెప్పుడని స్వాగతం పలుకుతున్నారు. నేను ఇన్ఫర్మేషన్ ఈరోజే ఇచ్చాను మా చెల్లి చెప్పగా. మీరందరూ కూడా చాలా రెడీగా చాలా సంతోషంగా ఉన్నారు. మా ఘన స్వాగతాన్ని మరి పవన్ కళ్యాణ్ అన్న తట్టుకోలేరు, ప్రతిపక్ష నాయకులు కూడా తట్టుకోలేరు, గెలిచాక మీరందరూ కూడా తట్టుకోలేరు. జై జనసేన. మీరు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీకి చాలా ఆసక్తి, సర్వత్రా ఎంతో ఉత్కంఠ కూడా ఉంది. గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? గెలుపు అయితే పక్క మెజార్టీ గురించి ఆలోచించాలి. అంతవరకు ఎటువంటి మెజార్టీ ఇవ్వాలి? కనీవిని రీతిలో రికార్డు స్థాయిలో ఇస్తామని అంటున్నారు. ఏం చేయబోతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి పిఠాపురం నియోజకవర్గంలో మరి అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పినటువంటి మాట, 2019లో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, మన దత్తాత్రేయులు వారి అనుగ్రహం ఉంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అనే మాట, దాన్ని ఈ సంవత్సరం ఈ ఎలక్షన్స్కి ఆయన నెరవేర్చుకున్నట్లు అయ్యింది. మరి ఈ ఇచ్చిన మాటకి కట్టుబడి మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సముచితంగా వాళ్ళు ఏక కంఠంతో మేము పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా నిలుస్తాము. ప్రతి ఒక్క పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అనేక మంది నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్లేస్లోని కూడా మనం ఏ విలేజెస్కి వెళ్ళినా కానీ, ఇటు పిఠాపురం మండలం అయినా కానీ, పిఠాపురం టౌన్ అయినా చూసుకుంటే, గొల్లపురోలు మండలం అయినా, లేకపోతే కొత్తపల్లి మండలం అయినా, మత్స్యకారులైనా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులైనా కానీ, ఇలా ప్రతి ఒక్కరిలోని కూడా చాలా 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 ఆనందదాయకమైన సంతోషకరమైన రోజులు కనిపిస్తున్నాయండి. అలాగే మరి రేపటి రోజున ఆయన పిఠాపురానికి విజయ వారాహి యాత్రని ప్రారంభించడానికి, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గానికి అడుగు పెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఘన స్వాగతం పలకడానికి, అఖండ మెజారిటీని ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడానికి సంసిద్ధంలో ఉన్నామండి. అలాగే మరి ఆయన ఈ 3 డేస్లో వారి యొక్క షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్లేస్కి మా యొక్క కార్యాచరణలు మొత్తం అన్నీ కూడా ఆయన చెప్పిన దిశగా మేము అడుగులు వేస్తాము. అలాగే మా ఇన్ఛార్జ్ శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అలాగే వారి ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి ఒక్క వార్డుల్లోని, అలాగే ప్రతి ఒక్క వాడల్లోని అన్నిటిల్లోని కూడా మా యొక్క సాయశక్తుల మా కృషిని ఇప్పటి వరకు చేసిన కృషి ఒక ఎత్తు అయితే, ఇక నుంచి చేయబోయే కృషి మరొక ఎత్తు అవుతుంది. దాన్ని ఏ విధంగా మీరు దాన్ని ఎలా స్ట్రైవ్ చేసుకుంటారో అది మీ ఆలోచనలకి వదులుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కుల మతాలకి అతీతంగా కూడా మేము పనిచేస్తాము. ఎందుకంటే మీరు
కావాలని కులాల్ని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అది ఏమాత్రం కూడా ప్రజల్లో వెళ్ళదు. ఎందుకంటే మా పార్టీ పనిచేసేదే కులమతాలకు అతీతంగా కులాలను కలిపే ఆలోచన విధానం పరంగా పనిచేస్తుంది. అలాగే మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తుంది. అన్యాయంపై రాజీ లేని పోరాటం ఖచ్చితంగా చేస్తుంది. ఎప్పుడు కూడా మేము అన్యాయానికి దానికి తగ్గట్టుగా పోరాటాలు చేశాము. మీరు చూసుకున్నట్లయితే గతంలో కూడా మేము అనేక మంది అంటే మహిళలు ఎంత దయానిస్థిత బాధలు వ్యక్తం చేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్ ఉప్పాడ బస్ స్టాండ్లో సులభ్ కాంప్లెక్స్ కోసం ఎంత మేము స్ట్రైవ్ అవుట్ చేసి దాన్ని పొందుపరుచుకున్నామో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అధికారం ఉన్నది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా వెళ్ళడం కాదు. ఆ అధికారాన్ని మనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధంగా వెళ్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ మీ సమక్షంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నామండి. మా అధ్యక్షులు వారు మీరు ఎన్ని విమర్శలు చేసినా దానికి మాకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాళ్ల దాడి చేసిన సమయంలో మేము కూడా బాధితులు అండి. ఆ టైంలో మా అధ్యక్షులు వారు స్వయంగా మాకు చెప్పిన మాట మీరు మాట్లాడే ప్రతి మాట యజ్ఞంలో ఉండాలి. మీరు ఏం మాట్లాడినా కూడా అది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి, కానీ వారు విసుగు చెందే విధంగా ఉండకూడదు అని ఆయన చెప్పిన మాట మేము ఇప్పటికీ అది మైండ్లో పెట్టుకొని మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎంత రెచ్చగొట్టుదామని చూసినా కూడా మేము తిరిగి సమాధానం ఇవ్వకపోవడానికి కారణం అదే అండి. సో ఈ విధంగా మేము ఒకసారి తెలియపరచాలనుకుంటున్నామండి. ఇది ఏదైతే కుల మతాలకి అతీతంగా కుల ప్రాధికలు ఏం లేకుండా మతాల సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో డబ్బు మద్యం పంచని రాజకీయాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా అయితే రాజకీయాలు చేయడానికి రాబోయే రోజుల్లో గెలుపు కోసం తమ జన సైనికులకైతేనో పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడానికి పూర్తి స్థాయిలో వారాహి విజయయాత్ర పేరుతో ప్రస్తుతం రేపటి నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తారు. ఇక్కడ అంతర్గత సమావేశాలు పార్టీ కార్యకర్తలతోనూ మిగతా పొత్తులో భాగంగా మిగతా పార్టీలతో సమావేశాలు, అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో తొలుత రేపు మధ్యాహ్నం ఈ సమయానికి పూర్తి స్థాయిలో ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఏదైతే ఉందో ఇక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహిస్తారు. అక్కడ అలాగే వారాహి యాత్రకు సంబంధించి వారాహి వాహనాన్ని కూడా పూజలు నిర్వహించిన అనంతరం గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర బహిరంగ సభ, అటు తర్వాత ఉప్పాడ దగ్గర 31వ తేదీ బహిరంగ సభ, 1వ తేదీన పార్టీ కార్యకర్తల నేతలతో సమావేశాలు. ఈ విధంగా బిజీగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే కొనసాగనుంది. శివ. ఓకే థ్యాంక్ యూ వర్మ.